ఈ వీడియోలో మనం వచ్చేసి అసలు ఫైల్ని ఎలా రన్ చేయాలి అని చెప్పేసి చూద్దాం గైస్. ఓకే, ముందు గూగుల్ క్రోమ్ కానీ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ కొలాబ్ అని టైప్ చేయండి. గూగుల్ కొలాబ్ అని ఇలా ఫస్ట్ ఓపెన్ అవుతుంది, దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఒకసారి. ఇలా ఫస్ట్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లోడ్ అనే బటన్లోకి వెళ్ళేసి బ్రౌజ్ నొక్కండి. మీరు యాక్చువల్గా గూగుల్ మీరు నెక్స్ట్ ఇలా మీకు బ్యాక్ చూపిస్తుంది, ఒకసారి నేను చూపిస్తాను మీకు. బ్రౌజ్ నొక్కాక రీసెంట్లోకి వెళ్ళేసి మీ ఫోన్ లోపలికి వెళ్ళండి. మీ ఫోన్ లోపల మీరు ఈ ఫోల్డర్ డౌన్లోడ్ చేసుకోండి, మూవీ రికమెండేషన్ సిస్టమ్ అని. అందులో ఈ మూవీ రికమెండర్ నా ఒక ఫైల్ ఉంటుంది, IPYNB ఫైల్ అనమాట. ఇది చూపెట్టి నోట్బుక్ ఫైల్. దీన్ని ఓపెన్ చేయండి. ఇది లోడ్ అయ్యి కొద్దిసేపటికి ఓపెన్ అయిపోతుంది ఫైల్. ఓకే, ఇక్కడ మనకి కోడ్ వచ్చింది కదా. ఇప్పుడు ఫస్ట్ దీన్ని రన్ చేస్తే మనకి కోడ్ రన్ అవ్వదు, ఎందుకంటే మనం ఇక్కడ డేటా సెట్స్ని ఇంపోర్ట్ చేయలేదు. ఇక్కడ రైట్ సైడ్ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఫైల్ మేనేజర్ ఆప్షన్ క్లిక్ చేయండి. కొద్దిసేపు టైం పడుతుంది. ఇక్కడ కనెక్టింగ్ టు ఏ రన్ టైమ్ టు ఎనేబుల్ ఫైల్ బ్రౌజింగ్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ అనేది వెళ్ళిపోయిన తర్వాత మీకు ఫస్ట్ డిఫాల్ట్గా ఇలా ఉంటుంది కన్నుబొమ్మ. ఇలా క్లిక్ చేస్తే అంటే ఇలా ఉంటే మీకు డేటా కనిపిస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫైల్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఫొటోస్ అండ్ దీనిలోకి వెళ్ళేసి సేమ్ అదే మూవీ రికమెండేషన్ సిస్టమ్ ఫైల్ దగ్గరికి వెళ్ళి 2 డేటా సెట్స్ అనేవి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ 2 అనేవి మీరు ఇంపోర్ట్ చేయాలి. ఓకే, ఇది సెలెక్ట్ చేశారు, ఓకే కొట్టండి. ఒక 1 మినిట్ వరకు, ఒక 1 మినిట్ వెయిట్ చేయండి. ఇప్పుడు ఫైల్స్ ఏమో అప్లోడ్ అవ్వలేదు కదా, సేమ్ మళ్ళీ క్లిక్ చేసి ఈ టూ సెలెక్ట్ చేయండి. మీకు ఇక్కడ అప్లోడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా. ఇది ఒక 5 మినిట్స్ టైం తీసుకుంటుంది. మీ దగ్గర నెట్ బాగున్నట్టయితే త్వరగా అప్లోడ్ అవుతుంది, నెట్ బాగాలేకపోతే కొంచెం టైం పడుతుంది. ఈ 2 కంప్లీట్గా అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తాయి. అంటే ఇవి రెండు కనిపించాయి కదా, బట్ అప్లోడ్ అవ్వలేదు. ఇక్కడ కింద సర్కిల్ కనిపిస్తుంది కదా, ఇది అలానే ఉంది. ఇది కంప్లీట్గా పూర్తిగా అప్లోడ్ అయిన తర్వాత మీరు రన్ చేయాలి. నేను కొద్దిసేపు వీడియోని పాస్ చేస్తున్నాను. ఓకే, అప్లోడ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఎనేబుల్ చేస్తాను. ఓకే, యా చూడండి గైస్, ఇక్కడ ఫైల్ అనేది అప్లోడ్ అవుతుంది, లాస్ట్కి వచ్చేసింది. ఇలా కొంచెం అంటే మీ నెట్ అవైలబిలిటీని బట్టి మీ నెట్ స్పీడ్ కనుక ఫాస్ట్గా ఉంటే త్వరగా అప్లోడ్ అవుతుంది. వన్స్ ఇది కంప్లీట్గా అప్లోడ్ అయ్యాక మనకి అక్కడ కింద ఏం కనిపించదు అనమాట. ఇప్పుడు అప్లోడ్ అయిపోయింది. ఒకసారి నేను ఇక్కడ మీకు రన్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అది రన్ అవుతుంది. రన్ అయ్యి మనకి కింద అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది గైస్. ఇక్కడ 10 సెకండ్స్ అని ఉంది కదా, టిక్ మార్క్ పడింది కదా. ఇప్పుడు మీరు కనుక ఇక్కడ పైకి స్క్రోల్ చేసి చూసుకుంటే ఇగోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇంకొకటి రన్ చేసి చూద్దాం. ఇగోండి, ఇప్పుడు చూడండి. ఫస్ట్ నేనేం అడిగాను, అవెంజర్స్ అడిగాను. అవెంజర్స్ సంబంధించి 2 రిలేటెడ్ మూవీస్ ప్రింట్ చేసింది. హ్యారీ పాటర్ గురించి అడిగాను, 4 మూవీస్ ప్రింట్ చేసింది. లైక్ దట్ ఇలా మనకి ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ గైస్.